ఈ వీడియోలో కొన్ని శాసనాలు మరియు వాటిని వేయించినటువంటి రాజులు మరియు వాటి విశేషాంశాలను గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కల్లమల్ల శాసనం, దీనినే ఎర్రగుడిపాడు శాసనం అని కూడా అంటారు. దీన్ని క్రీస్తు శకం 575లో ఎరకల్ ముత్తిరాజు ధనంజయుడు వేయించడం జరిగింది. ఇది తెలుగులో మొట్టమొదటి గద్య శాసనంగా పేరు పొందడం జరిగింది. కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడు చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ శాసనం కలదు. అద్దంకి శాసనం, దీన్ని క్రీస్తు శకం 848లో గుణగ విజయాదిత్యుడి సేనాని అయినటువంటి పండరంగడు వేయించడం జరిగింది. ఈ శాసనంలో తర్వోజ పద్యం కలదు. ఈ పద్య శాసనాన్ని వెలికి తీసినటువంటి వారు కొమర్రాజు లక్ష్మణరావు గారు. బెజవాడ శాసనం, ఈ బెజవాడ శాసనాన్ని క్రీస్తు శకం 898లో యుద్ధమల్లుడు వేయించాడు. ఈ శాసనంలో 5 మధ్యాక్కరలు ఉన్నాయని జయంతి రామయ్య పంతులు గారు శాసన పద్యమంజరిలో తెలిపారు. ఈ మధ్యాక్కరలు 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం కలిగి ఉంటుంది. 1, 5 గణాల మొదటి అక్షరాలకు యతిస్థానం కుదురుతుంది, ప్రాసనియమం పాటిస్తుంది. 1, 5 గణాల మొదటి అక్షరాలకు యతిస్థానం కుదిరే విధంగా నన్నయ్య గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు పద్యాలు రాయడం జరిగింది. 1, 4 గణాల యతిస్థానం పాటిస్తూ మధ్యాక్కరలు రాసినటువంటి కవి ఎర్రన అరణ్యపర్వంలో రాయడం జరిగింది. మల్లి అరైచన కవిజనాశ్రయంలో రాయడం జరిగింది. కుర్క్యాల శాసనం, దీనినే గంగాధర శాసనం అని కూడా అంటారు. దీనిని కన్నడ ఆదికవి అయినటువంటి పంపకవి యొక్క తమ్ముడు జీనవల్లభుడు వేయించడం జరిగింది. ఇందులో కందపద్యాలు కలవు. తొలి కందపద్య శాసనంగా గుర్తింపు పొందడం జరిగింది.